హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిరంజీవులు అంటే ఎవరో చూద్దాం. హిందూ పురాణాల ప్రకారంగా వీరికి యుగాంతం వరకు జీవించే వరం లభించింది. ఎవరంటే అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమశ్చ విభీషణ కృప పరశురామశ్చ మార్కండేయ మధురాష్టకం. ఈ 8 మంది చిరంజీవులు కూడా యుగాంతం వరకు ఉన్నారట. ఎవరు? ఒకటి అశ్వత్థామ, ద్రోణాచార్యుని యొక్క కుమారుడు, కృష్ణుడి శాపం వల్ల చిరంజీవిగా ఉన్నారన్నమాట. బలి చక్రవర్తి, వామనావతారంలో విష్ణువు పాతాళానికి పంపిన దానవ చక్రవర్తి. తర్వాత హనుమంతుడు, రామభక్తుడు, శివాంశునిగా జన్మించి చిరంజీవిగా ఉన్నారు. విభీషణుడు, రావణాసురుడి తమ్ముడు, రాముని అనుగ్రహంతో లంకలో రాజ్యభారాన్ని చేపట్టినవాడు. కృపాచార్యుడు, మహాభారతంలో కౌరవుల యొక్క గురువు, విచిత్ర జన్మ వలన చిరంజీవి అయ్యాడు. పరశురాముడు, విష్ణుమూర్తి అవతారాల్లో ఈ అవతారం ఒకటి. తర్వాత మార్కండేయుడు, పరమేశ్వరుని యొక్క భక్తుడు, ఈ పిల్లవాడు. ఈ 8 మంది కూడా హిందూ పురాణాల ప్రకారంగా యుగాంతం వరకు చిరంజీవులుగా ఉంటారు. ఇలాంటి మంచి విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.